ఏంది ఇంత బ్రాండింగ్ ఎక్కడి నుంచి నాకు అసలు ఈ బ్రాండింగ్ మీకు కొత్తగా స్టైల్గా పబ్లిక్కి కనబడడం, గంభీరత్వం కంటే ఇంకో గంభీరత్వం పెంచడము. కానీ మీ వేషధారణ ఇతర పోతరాజుల వేషధారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఒక పోతరాజు సామాన్ చక్కగా ఉండదు, ఒక హీరో వల్ల చక్కగా ఉండదు. చిల్లర వేషాలు వేయడము, ప్రజలను కొట్టడము. అన్న మీకంటే పోతరాజు రావడానికి మీకు ఒక సినారియో ఉంది, అంటే వస్తే దేవుడు వస్తాడు అని. కొంతమందికి రారు. దున్నపోతు గావు ఉంటుంది, దున్నపోతు గావు. ఈ 6 గావులలో దున్నపోతు గావు. ఈ వేషధారణ ఇలానే ఉంటుందని మీకు రెగ్యులర్గా చెప్పు మూలలు వేయడం లాంటిది, గాజు పెంకలు వేయడం లాంటివి, పసుపులో మంట గుట్టించే వస్తువులు వేయడం లాంటివి, నిమ్మకాయలు గొండు సూదులు. అది ఎందుకు కొడతారో నిజంగా తెలియదు. నేనేనా ఇలా చేస్తుంది, యాటను చింపేయడము. మీరు వెళ్తున్నప్పుడు చాలా మంది రాళ్ళు కింద బాటిల్స్ కూడా పలగొడుతుంటారు. నేను గాంధీ తాత నాకు అస్సలు కాదు, కానీ ఒక చెంపగొట్టే లోపల పోతరాజు గారు గెటప్ వేసుకోండి. తర్వాత ఆఫ్ కెమెరా సీన్లో ఉన్న తర్వాత దండాలు చేయడం. పోతరాజం వాల్యూ తీయడానికి చాలా మంది కొత్తగా పురుగులు కుట్టుకొస్తున్నారు. హాయ్ యూఎస్, వెల్కమ్ టు ఈహా. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రో చేయబోతున్నాను. అండ్ బోనాలు, ఈ జాతర, ఈ ఫెస్టివల్స్ అనగానే గుర్తుకొచ్చేది పోతురాజు గారు. సో అలాంటి ఎన్ని బోనాలు ఉన్నా కూడా గోల్కొండ అది ఒక వేరే ఫేమస్ అనమాట. దాంట్లోకి తలవార్ శివన్న అంటే ఇంకో ఫేమస్. సో శివన్నని పట్టుకొచ్చిన. నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారన్న? వస్తున్నా అన్న. మీ పేరు అండ్ మన గోల్కొండ పేరు, అసలు మీరు బోనాలు అసలు వేరే పేరు వేరే ఉందన్న. ఏంది లెగసీ ఏంది అసలు? అంటే గోల్కొండలో పోతరాజేశము చాలా మంది వేస్తారు. అవును, తాతల ముత్తాతల నుంచి సీనియర్లు గట్టి ఉన్నారు. కానీ అది పబ్లిక్ మీడియా ద్వారా గుర్తించి కష్టపడంలో, ఇప్పుడు కష్టంలో ఒక ఫలితం అనేది ఉంటుంది కదా, అట్లా ఈ కష్టంలో నాకు ఈ ఫలితం ఏంటంటే ఈ విధంగా అమ్మవారికి నేను సేవలు చేసుకుంటా, నిజాయితీగా వెళ్ళడము, ప్రజలు నన్ను గుర్తించడము, ఎక్కడికి వెళ్ళినా తల్వార్ శివ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడము, ఫోటోలు దిగడము, గోల్కొండ తల్వార్ శివ పోతరాజు అని పిలవడము నాకు ఎంతో ఆనందంగా ఉంటది. ఎందుకంటే నా రియల్ నేమ్ వచ్చేసి జంగ శివ, సాకలి జంగ శివ. నా వృత్తిపరము మేము సాకలి వాళ్ళము, సాకలి జంగ శివ నా పేరు రియల్ నేమ్. దాన్ని గోల్కొండ తల్వార్ శివ పోతరాజుగా, అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరుగా మారుకుంటా. ఇప్పుడు నేను గోల్కొండ తొలి నజర్ బోనంకి పోతరాజేశం వేయడం వల్ల గోల్కొండ బోనంకి వేస్తున్న తల్వార్ శివ పోతరాజుగా అట్లా అందరు పిలవడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన బోనాలు అంటే ఫస్ట్ మన గోల్కొండ నుంచి స్టార్ట్, ఫస్ట్ మన గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ అయితే ఎండ్ గిట మన గోల్కొండలోనే ఎండ్ అవుతాయి. ఎస్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు అంటే మా అందరికీ ఏంటంటే బోనాల గురించి, ఈ ఫెస్టివల్ గురించి ఐ థింక్ 20 years బ్యాక్ నుంచి తెలిసింది, అంటే ఎలాబరేట్లోకి వచ్చింది. అంతకు ముందు నుంచి పోతరాజు అనే గారు వీళ్ళన్నీ కూడా మన విలేజెస్లోనే ఉండేటివి. సో విలేజ్లలో అంటే ఈ సోషల్ మీడియా ఎప్పటి నుంచి అయితే దాదాపుగా 2016-17 నుంచి ఎప్పుడైతే 18 నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి కొత్తగా పుట్టుకొచ్చినాయి. కాబట్టి ఇక అందరినీ ఫోకస్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చాలా మంది బతుకుతారు ఇప్పుడు. అట్లా పోతరాజులని చూపించడం లాంటిది, అలా మేకప్ ని చూపించడం లాంటిది, విన్యాసము, బోనాలని, పలారం బండ్లని, తొట్టెల ఊరేగింపుని, వాళ్ళు ఒక పబ్లిక్ రాలేని పబ్లిక్ ని యూట్యూబ్ ద్వారా పబ్లిక్ కి, ప్రపంచానికి తెలియజేస్తున్నారు. కాబట్టి అట్లా కొంచెం వైరల్ గా మారింది. అవును. అండ్ తల్వార్ శివన్న అంటే పోతురాజు అంటే అది వేరే పేరు. ఇక్కడ మీకు బాగా ఏంది ఇంత బ్రాండింగ్ ఎక్కడి నుంచి అన్న? నాకు అసలు ఈ బ్రాండింగ్ మీకు ఏంటంటే నాకు సపోర్ట్ చేసే పెద్ద మనుషులు, నాకు గోల్కొండ శ్రీకాంత్ చారి, బొమ్మల సాయిబాబా చారి మా పెద్దనాయన ఉన్నారు మిసాలా బజార్ లో వాళ్ళు నన్ను తొలి బోనంకి గుర్తించి అక్కడ నుంచి నాకు పోతరాజేశం వేయడము, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము. తొలి నజర్ బోనం పటేలమ్మ ఆధ్వర్యంలో జరుగుతుంది. పటేలమ్మ మా పెద్ద మనిషి, కులవృత్తి వాళ్ళం అందరం కలిసి పటేలమ్మ ఆధ్వర్యంలో తొలి సర్కార్ బోనం నిజాం సర్కార్ నుంచి మనకి ఆ టైం నుంచి మనకి బోనం జరిపియడము. ఆ కోటకున్న మహారాజే, ముస్లిం మహారాజే మనతోని అమ్మవారికి బోనం సమర్పించడము. అట్లా అక్కడికి తొలి బోనం పోతరాజుగా నాకు ఆ గుర్తింపు వాళ్ళ నుంచి వచ్చింది. అక్కడికి నియమ నిష్టలతోని ఎలాంటి ఇన్సూరెన్స్ చేయకుండా, తాగకుండా, పడిపోకుండా, ఇలాంటిగా చేయకుండా, బ్యాడ్ పేరు తెచ్చుకోకుండా నిష్ట నియమాలతో పోతరాజేశం వేసుకోవడం, మంచిగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం. ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఒక్క పోతరాజు ఉండే, దాని తర్వాత నన్ను చూసి నా గెటప్ గా మెల్లగా ఇప్పుడు 175 శిష్యులు అయ్యారు నాకు, నా హ్యాండ్ ఎవరిలో. దానిలో కొంచెం మంది
ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కొంచెమంది చుట్టుపక్కల ఇక్కడ ఏరియాల నుంచి ఉప్పల్, నాగోలు, మళ్ళా ఖైరతాబాద్, అక్కడక్కడ బాలాపూర్, అక్కడ ఇక్కడ ఏరియాల నుంచి అట్లా మనం వేసే గెటప్ అయిందని పూర్తిగా పోతరాజు సామాన్ని నిండుగా వేసుకోవడము, గంభీరత్వం చూపెట్టడము, ఆ గంభీరత్వంతో పోతరాజేశంలోకి వెళ్ళడము, అట్లా మనతో నచ్చి మనతోని తమ్ముళ్ళు పోతరాజేశం వేయడం, అట్లా వాళ్ళ ద్వారాగా బయట పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకొని సమాజంలో పోతరాజేశం పురణపుల్ కిషన్ కాక దగ్గర యాటగా పట్టడం లాంటిది, అలాంటి సన్నివేశంలో ఈ పేరు అనేది ఇంకా కొంచెం గట్టిగా బలమైంది. కానీ మీ వేషధారణ ఇతర పోతరాజుల వేషధారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎందుకు అంత టేక్ చేస్తారా, అంటే కేరింగ్ చేస్తారా, ఇలా ఉండాలి ఇలా ఉండాలంటే నేను మా తాతలని ముత్తాతలని పోతరాజేశంలో చూస్తుండే. వాళ్ళ గెటప్ ఎట్లుంటానే అంటే వాళ్ళు ఒక 7 ఫీట్ల అడుగు, వాళ్ళు ఈరవోలలు ఆడుకుంటూ వస్తే ఒక గంభీరత్వం అలాగుంటుండే. వాళ్ళని ముస్లిమ్స్ వాళ్ళు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి ముస్లిం సోదరులే ఆయనను తీసుకొస్తుండే. అప్పుడు ఆయన నేను చూడడానికి వెళ్తుండే. అట్లా తాతలేక నేను వేయాలా ఇంట్రెస్ట్, ఆ పోతరాజేశంని నేను చూడాలా. నాకు ఫస్ట్ దేవుడు వచ్చింది కాళికామాత. ఆ కాళికామాత వచ్చిన తర్వాత నేను ఈ పోతరాజేశం వేయాలా నాకు ఒక డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్లో నాకు జాబ్ ఉండే, మంచి జాబ్, 35,000 శాలరీ వస్తుండే. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు జాబ్ అయినా చేయి, పోతరాజేశం అన్న మానుకో. నేను నా డ్రీమ్ని మానుకోను కానీ నా జాబ్ని అయితే మానుకుంటాను. జాబ్ని వదిలేసి ఇదే డ్రీమ్లో ఇదే పోతరాజేశంని నమ్ముకొని ఆ పోతరాజు భగవంతుని కంటే ఎక్కువ భావించి ఆయనకి పోతరాజు సామాన్ని నేనే ప్రొవైడ్ చేసుకోవడం, నేనే రిపేర్ చేసుకోవడం, నేనే చేసుకోవడము, పోతరాజు సామాన్ పూజని భగవంతులేక భావించి ఆయన పోతరాజు సామాన్ పూజను చేయడము, 10 మంది పోతరాలని సిటీలో ఉన్న పెద్ద పోతరాలను పిలిచి ఆ పూజలో వాళ్ళని ఇన్వైట్ చేయడము, గుడి పెద్దలు వాళ్ళని ఇన్వైట్ చేయడము, పూజలు అంగరంగ వైభవంగా పూజ చేయడము, పబ్లిక్కి తెలియజేయడం పోతరాజు అంటే భగవంతుడు అంటే ఆయన వేసుకున్న అలంకరణ సామాను ఒక పెద్ద భగవంతుడు కాబట్టి ఆయన పోతరాజు సామాన్ని పూజ చేసి అందరికి తెలియజేయడము. అట్లా మెల్లమెల్లగా నేను గెటప్ చేంజ్ చేస్తుంటాను. ప్రతి ఒక్క ఇయర్కి నేను పాత సామాన్ని వాడను. ఆ పాత సామాన్ని నాకు మంచిగా ఎవరైతే నా తమ్ముడు నా ఎంబడి నాకు సాధారిస్తుండో ఆయనకి నేను ఆ సామాన్ని ఇచ్చేసి కొత్త సామాన్ని రెడీ చేసుకోవడము, కొత్తగా స్టైల్ గా పబ్లిక్ కి కనబడడం, గంభీరత్వం కంటే ఇంకో గంభీరత్వం పెంచడము. ఆ పోతరాజు అంటే ఇలా ఉండాలి అన్నట్టు. అంటే హైదరాబాద్ లో నాకంటే మంచి పోతరాలు ఉన్నారు, నాకంటే హైట్ పర్సనాలిటీ మంచి పోతరాలు ఉన్నారు. కానీ పోతరాజు దాంట్లో అందరూ తెలివితోని ఇంకా మారాలి, ఇంకా పై ఎత్తు ఎదిగి వాళ్ళు గిట రోజుకి మంచి కార్యక్రమం చేయాలనుకుంటా. కానీ నేను కొంచెం డిఫరెంట్, దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేయాలి. కానీ మీరు చూసుకున్నట్లయితే పోతరాజు అంటే కొంతమంది ఆడియన్స్కి వాట్ ఈస్ పోతరాజు అనేది కొంతమంది కూడా తెలియదు. అంటే ఏంటో కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? పోతరాజు అంటే ఇప్పుడు 7 అక్క చెల్లెల అన్నదమ్ముడు. ఇప్పుడు పోతరాజు 7 అక్క చెల్లెలకి ఎట్లయితే సోదరుడో అట్లా మన ఊరు పొడిమేరలకి ఎలాంటి చెడు నివారణ రాకుండా 7 అక్క చెల్లెలకి రక్షణగా ఉంటూ, అంటే ఊరు ప్రజలను కాపాడుకుంటా 7 అక్క చెల్లెలకి రక్షణగా ఉంటున్నా. తమ్ముడు అంటే తమ్ముడు రూపంలో మల్లన్న స్వామి ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ పోతరాజు అనేది అమ్మవార్లకి ఒక రక్షణ కూడా. తమ్ముడు. సో అమ్మవారు వెళ్తున్నప్పుడు పోతరాజు కూడా కంపల్సరీ ఉంటాడు. అంటే ఏదైనా పలారం బండి అయినా, తొట్టెల ఊరేగింపు అయినా, బోనాల ఊరేగింపు అయినా, అమ్మవారికి సంబంధించి ఏ ఊరేగింపు అయినా కానీ పోతరాజు ముంగట విన్యాసం చేసుకుంటా అమ్మవారిని తీసుకుని వెళ్తుంటారు. కానీ నిజంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పోతరాజు గెటప్ వేసుకొని కొంతమంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తుండడం జరుగుతుంది. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఒక మంచి భక్తిగత చేయాల్సిన పద్ధతి అది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఫ్యాషన్ అని కనుక మారిపోయింది. పోతరాజు అంటే పెద్ద భగవంతుడు. ఆయనని ఒక టైంలో మన పూర్వీక కాలంలో పోతరాజు వేషం వేస్తే ఊరంతా వెళ్ళి ఆయన చూడడానికి వెళ్తుండే. ఇప్పుడు గల్లీలకి 10 మంది పోతరాలు, బస్తీలోకి 20 మంది అయిపోయారు గిట. అయితే ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు సీనియర్ పోతరాజు ఒక టైంలో మన పెద్దవాళ్ళ దగ్గరికి, ఇప్పుడు అరుగుల దగ్గర అక్కడ పెద్దవాళ్ళు కూర్చుంటుండే. సీనియర్ పోతరాజు అక్కడ వస్తే ఆయనకి మర్యాదలు చేయడం, ఆయనకి ఛాయ్ తాపేయడం, ఆయనతో కలిసి ఉండడం అవన్నీ చేస్తారు. ఇప్పుడు చేస్తురా? లేదు. ఇప్పుడు యూత్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. సిగరెట్లు, గాంజా, అది ఇది అని చెప్పేసి యూత్ తో కలిసి వెళ్ళిపోతారు. కానీ ఆ పెద్దవాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర వస్తుందా? రావట్లేదు. అందుకనే ఇప్పుడు యూత్ ఎవరైతే డబ్బులకు ఆశపడి, మద్యం ఆశపడి, అమ్మాయిల నంబర్ కోసం, కాంటాక్ట్ కోసం పిచ్చితనంతో ఆశపడి, అంటే పోతరాజేశం వాల్యూ తీయడానికి చాలా మంది కొత్తగా పురుగులు కుట్టుకొస్తున్నాయి. అంటే మా సీనియర్ పోతరాలు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ మేకప్ అయిన పోతరాజులు ఉన్నారు.
మేకప్ వేసి మంచిగా అయిన పోతరాలు ఉన్నారు. అంటే ఎవరికి అచ్చొస్తుంది, ఈ పోతరాజు ఎవరికి అయితే అచ్చొస్తుందో వాళ్ళు కోట్ల పడిగెత్తుతారు. ఓకే. పోతరాజు అచ్చు రాదనుకో వాళ్ళు ఉన్న స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే అన్న, మీకంటే పోతురాజు రావడానికి మీకు ఒక సినారియో ఉంది, అంటే వస్తుంది దేవుడు వస్తాడు అని. కొంతమందికి రారు, రాకపోయినా దీంట్లో 3 కేటగిరీలు ఉంటాయి అన్న. చెప్పండి. గావు పోతరాజులు దేవుడు వస్తాడు, గావు పడతారు వాళ్ళు. గావు అంటే నిమ్మకాయ గావు ఉంటుంది, గుమ్మడికాయ గావు ఉంటుంది, ఆనుమకాయ గావు ఉంటుంది, యాట గావు ఉంటుంది, కోడి గావు ఉంటుంది. ఇట్లా దున్నపోతు గావు ఉంటుంది. దున్నపోతు గావు ఈ 6 గావులలో దున్నపోతు గావు పూర్వీకుల కాలంలో తాతలు చేస్తుండే, తాత ముత్తాతలు చేస్తుండే. దాని తర్వాత దున్నపోతు గావును ఆపేసి అక్కడ నుంచి యాటగావులు చేస్తారు. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్లీ యాటగావులు చేస్తున్నా, యాటగావులు చేస్తున్నా. దాని తర్వాత గుమ్మడికాయ గావు, ఆనిమకాయ గావు, ఇట్లాంటి గావులు ఉంటాయి. ఇది రియల్ గావు పోతరాజు చేస్తారు. ఇప్పుడు దీనిలో సెకండ్ కేటగిరీ ఏంటంటే గావు చేయకపోయినా కానీ పోతరాజు నీలంలో ఉండడము, పోతరాజు లేక చేయడము, కరెక్ట్గా పూజలు పునస్కారాలు చేసుకోవడము, వాళ్ళు చెంకితోని పసుపు కుంకుమతోని మేకప్తో అలంకరణ అయినా కానీ పోతరాజుగా గుర్తింపు ఉండడం. దీంట్లో ఆకతాయిలు వాళ్ళకి ఒక పోతరాజు సామాన్ చక్కగా ఉండదు, ఒక ఈరవల చక్కగా ఉండదు, జోకర్ గెటప్, జోకర్ రింగుల క్యాప్స్ పెట్టుకోవడము, ఎంటికలు పెట్టుకోవడము, చిల్లర వేషాలు వేయడము, ప్రజలను కొట్టడము, వెళ్ళే అమ్మాయిలని, అంటీలని, పెద్దవాళ్ళని, ముసలోళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టడము, మానవత్వం లేకుండా చేయడము. పోతరాజు అంటే వాల్యూ తీసే ఈ థర్డ్ కేటగిరీ. మేమైతే గావు పోతరాజు, మా తోటి పోతరాలము, ఈ 2 రకాల పోతరాలం అయితే ఉంటాం. కానీ ఈ థర్డ్ పోతరాజు ఎక్కడ నాకు అనిపిస్తే మా యాక్టివిటీస్ అనేది మనకి మేము చూపిస్తాం, కానీ దొరకట్లేదు మాకు. ఎందుకంటే పోతరాజుని మేము నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. పోతరాజు పైన ప్రతి సంవత్సరం డ్యూటీలు మానుకొని, జాబ్స్ మానుకొని, అవి ఇవి అన్ని మానుకొని ఆయన సేవ చేస్తారు. ఈ 2 నెలల సేవలో ఆయన పరువు తీసిన చాలా మంది తయారైపోయారు. అంటే ఇప్పుడు పోతరాజు వచ్చిండు అంటే చాలా హ్యాపీగా చూడడానికి జనాలంతా వస్తారు, కొట్టడం జరుగుతుంది. అది ఎందుకు కొడతారో నిజంగా తెలియదు. ఇప్పుడు మీ ఒంటిలో చెడు నివారణ ఉంది, చెడు నివారణ ఉంటే మీ పైన నీళ్ళు చల్లితే పోతుందా? పోదు. పోతరాజు విన్యాసం చేసుకుంటా దయ్యాలను భూతాలను పారగొట్టుకుంటా ఆయన గజ్జ సప్పుళ్ళకి దయ్యం భూతం ఇట్లా పారిపోతుంటది. అత్త పోతరాజు అంత విన్యాసం చేసుకుంటూ వస్తేనే ఈ ఉన్న రాక్షసులు అనేది వెళ్ళిపోతాయి. మళ్ళీ చెడు నివారణ వెళ్ళిపోతే మీ ఒంట్లో ఉన్న చెడు నివారణ ఆయన మీకు ఆశీర్వాదం ఇవ్వడము, మీ ఈపులో కొట్టడం, ఈపులో ఉంటే దళిద్రం ఏదైనా ఉంటే వెళ్ళిపోవడం లాంటిది జరుగుతుంది. అందుకే పోతరాజుతో కొట్టించుకోవడం, బొట్టు పెట్టుకోవడం లాంటి ఈరవలో వేయించుకోవడం అని చేస్తారు. కానీ ఈ చిచ్చోరగాళ్ళు ఆకతాయిలు ఏం చేస్తారంటే పోతరాజుకి చెప్పులు ఉండయి, ఆయన దగ్గర షూ వేసుకొని వచ్చి కాలు తొక్కేయడము, ఆడడము, ఆయన ఈరవలది గుంజుకోవడము, ఆయన వస్తుందంటే కావాలని ఇట్లనే స్టిండ్గా నించొని ఆయనని నూకేయడము, ఆయనతో గొడవ పడడము, ఆయన పూసలు లాంటివి లాగేయడము, తెంపడం లాంటివి, ఆయనని గొడవ ఆయనతో పోతరాజు ఒక భగవంతుని సేవ చేస్తున్న మానవత్వం మర్చేసి ఆయనతో గొడవ పెట్టుకోవడం లాంటివి ఈ చిల్లరగాలు చేయడం వల్ల వాళ్ళకి ఉగ్ర రూపం అనేది పెయి మీదకి వచ్చేసి కొట్టడం లాంటిది చేస్తారు. అండ్ పోతరాజు గారు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా మంది పిల్లలు అంటే తెలుసో తెలియకో చాలా కొంచెం మంది తెలిసి గిట కావాలని ఆయనని సతాయించడానికి వస్తారు. ఆ సతాయించడానికి వచ్చినప్పుడు తెలియని వాడు గిట వాళ్ళ వెంబడి వచ్చేస్తాడు. అప్పుడు అరిగే పోతరాజు ఉగ్రం రూపం దాచి వాళ్ళని కొట్టడం జరుగుతుంది. కొంచెం మంది అలా ఆకతాయిగా చేసి తన్నులు తిని బిస్తర్ పైనకి లేకుండా అవుతారు. ఫీవర్ వస్తే ఫీవర్ పోదు, అడ్డం పడితే లేవడానికి చేత కాదు. ఇంకోటి కొన్ని ఇన్సిడెంట్స్ అనుకోలేని వేరే ఇన్సిడెంట్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన ఉగ్ర రూపం దాచి పోతరాజం వేస్తుండు కానీ జోకర్ గెటప్ వేయట్లేదు కదా. ఆ జోకర్ గెటప్ వేసిన మీరు టీచ్ చేస్తే బాగుంటుంది. కానీ ఒక భగవంతుని నమ్ముకొని ఒక తల్లి కోసం బట్టలన్నీ ఇప్పుకొని ఆ పోతరాజంని అలంకరణ చేసుకొని పసుపు కుంకుమలతో ఆయన తయారయ్యి విన్యాసం చేసుకుంటూ వెళ్తుంటే ఆయన భగవంతుని లెక్క భావించి మనం కాలు ముఖాలో, ఏలు ముఖాలో, చేయి ముఖాలో ఆయనతో ఆశీర్వాదం తీసుకోవాలో ఏదో చేయాలి. కానీ ఆయనకు ఆపోజిట్ వెళ్ళడం లాంటిది ఏమైనా చేస్తారా? అలా చేయడం వల్లనే యూత్ చాలా మంది తప్పుదారులకు వెళ్ళిపోతారు. అన్న ఇప్పుడు చూసుకుంటే కాళ్ళకి కడియం, చేతికి ఈ వేషధారణ ఇలానే ఉంటుందన్న మీకు రెగ్యులర్ గా? నేను ఇది సివిల్ లో ఇట్లానే ఉంటాను, వేషధారణలో ఇంకా దీనికంటే డబల్ ఉంటాను. ఇది కడం ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చిన కడం ఇది. అంటే మా వంశపర్యంగా మా తాతలు ముత్తాతలు చేయించిన కడం, అంటే పోతరాజం కోసం చేయించిన కడం. కాళ్ళకి కూడా కాళ్ళకి ఏంటంటే నేను నాకు కాళికామాత వస్తుంది, నాకు 10 ఏళ్ల వయసు నుంచి కాళికామాత వస్తుంది. అక్కడ ఇక నేను మా గురువుల ద్వారాగా నేను సివిల్ టైంలో అమ్మవారి పటాలు దొక్కడం లాంటిది, దేవుడు రావడం లాంటిది సివిల్ టైంలో చేస్తుంటాను. అది కాలికి
మీరు వెళ్తున్నప్పుడు చాలా మంది రాళ్ళు కింద బాటిల్స్ కూడా పలగొడుతుంటారు, అంటే చిల్లర పిల్లలు. సో దానిలో చిన్న పిల్లలు కాదు, చిల్లర పిల్లలు చిల్లర అంటే ఈ క్యాండిడేట్లు ఏంటంటే నాకు శత్రువు. అంటే ఈ శత్రువులు ఎలా అంటే ఇప్పుడు నేనంటే పడని శత్రువులు, వాళ్ళు అక్కడ దాకా టెంపుల్ దాకా వెళ్ళొద్దని చెప్పేసి నెక్స్ట్ టైం ప్రోగ్రామ్కి రాకుండా అంటే నాతో గొడవ పెట్టేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎలా అంటే చెప్పు మూలలు, అవి చిన్నగా ఉంటాయి, తేజుగా ఉంటాయి, చెప్పు మూలలు వేయడం లాంటిది, గాజు పెంకలు వేయడం లాంటివి, పసుపులో మంట గుట్టించే వస్తువులు వేయడం లాంటిది, నిమ్మకాయలో గుండు సూదులు అంటే మన డెకరేషన్ సూదులు పెట్టడం లాంటిది, అది కొరకడం వల్ల పైనకి తిండి గుచ్చుకోవడము, కాలు తింద పెట్టి దొక్కడం వల్ల కాలు గుచ్చుకోవడం, ఇన్ఫెక్షన్ రావడం, అలా ఇబ్బందులు ఎన్నో నేను చేసిన. కాలు తెగిపోవడం, రక్తం కారడం లాంటివి చేసిన. కానీ ఆ తల్లిని నమ్ముకొని ఇప్పటిదాకా ఉన్నా కాబట్టి ఇలాంటి ఎన్నో అడ్డంకులు వచ్చినా నన్ను పోతరాజం ఆపడానికి, కొట్టడానికి, నన్ను సో కొన్ని వ్యక్తులు కొంతమంది మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఎన్నో, అంటే వీడు గోల్కొండ పోతరాజం వేయొద్దు, మేము అవన్నీ ఆపాలి, అట్లా ఇట్లా ఎన్నో యాక్టివిటీస్ చేసినా కానీ ఇప్పటిదాకా ఆ తల్లి అనుగ్రహంతో, నా ఉన్న కష్టబలంతో ఇప్పటిదాకా స్టిల్ నేను చేసుకుంటూ ఆ సేవ చేసుకుంటూ వెళ్తున్నా. నాకు కొన ఊపిరి దాకున్నా అమ్మవారి సేవ, అయ్యవారి సేవ అయితే చేస్తాను. ఇక అంతకంటే మించి ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే ఆ భగవంతుడు అన్నట్టు చూసుకుంటుంది సార్. ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడు కొన్ని నేను చూసాను, అంటే కొన్ని గోల్కొండ లాస్ట్ ఇయర్ అలా వేసారు మీ మీద. సో నేను అక్కడ చాలా మంది నేను మంట కొట్టించే వస్తువులు నేను వచ్చే ప్లేస్ చూసుకొని వేరే అబ్బాయిలతో చల్లిపించడం లాంటిది, ఒంటిపైన చల్లిపించడం లాంటిది, అలాంటివి ఎన్నో ప్రయోగాలు జరిగినాయి. ఎస్ అన్న. సో అన్న నార్మల్గా తలవారు శివన్న అంటే చాలా నిష్టగా ఉంటాడు. బోనాలు వచ్చినప్పుడు అంటే ఇంకా ఏ తరక చెడు అలవాట్లకి, స్మోక్ అవన్నీ. సివిల్ టైంలో నాకు ఎలాంటి అలవాట్లు లేవు. వ్యక్తిగతంలో ఇప్పుడు ఉన్న సివిల్ టైంలో ఎవరి యాక్టివిటీస్ వాళ్ళకు ఉంటాయి. నేను మద్యం సేవించానని చెప్పి నేను ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనిషి పుట్టినప్పుడు అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి మనిషి లోపల. సివిల్ టైంలో నేను నా మద్యం సేవించాలా, అన్నం తినాలా, ఏం చేయాలా, నా ఫ్రెండ్స్తో, నాకు గుట్కా సిగరెట్ అలవాట్లు అలాంటివి లేవు. నేను అమ్మవారికి పూజలు చేస్తా, అమ్మవారికి నైవేద్యం రూపంలో మందు సమర్పిస్తా, మా నీరు సమర్పిస్తా, నేను తింటా, తాగుతా, అన్ని చేస్తా. నేను కాళికామాత పూజలు చేస్తా, నేను నిష్ట నిమ్మలతో ఉంటా, నా జగల నేను ఉంటా. ఇక నాకు ఇప్పుడు పోతరా దేశంలో నేను శీషాలు ఎత్తుకొని ఇలా తాగడం లాంటిది, గుట్కాలు వేసుకోవడం లాంటిది, పబ్లిక్ లో వాళ్ళ మీద ఉంచడం లాంటిది, పబ్లిక్ ని కావాలని కొట్టడం లాంటిది, వాళ్ళని ఇట్లా పిసికేయడం లాంటిది, డబ్బుల కోసం నేను అమ్మాయిలను కొట్టడం, అబ్బాయిలని ఆంటీలను కొట్టడం అలాంటిది నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే పోతరాజు నేను పెద్ద భగవంతులుగా భావిస్తా కాబట్టి ఇలాంటి చిల్లరగా అలవాట్లోకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే అట్లా వెళ్ళలేదు కాబట్టి చిన్న చిన్న పిల్లలు గిట్ట నా వీడియోలు చూడడము, తలవారు శివన్న అని చెప్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ అక్కడెక్కడ నా ఈవెంట్లలో వెళ్తే వాళ్ళు తెచ్చి ఫోటోలు దింపడం లాంటిది, మా అబ్బాయి నీ వీడియోస్ చూస్తాడా, ఒకసారి ఫోటో దిగండి అంటే ఎంతో. అప్పుడు నాకు పెద్దవాళ్ళ సంతోషం కంటే చిన్నవాళ్ళ సంతోషం చూస్తే వాళ్ళ ముఖంలో ఆనందం. అంటే ఇప్పుడు నేను ఉంటానో, అంతరించిపోతానో, రేపొద్దున ఏమైతానో, కానీ జీవితకాలం ఈ యూత్ అనే పిల్లగాడు నన్ను ఒకసారి గుర్తుపెట్టుకుంటే జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. అట్లా ఎంతో మంది చిన్న పిల్లలు నన్ను చూసి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ ముంగట చెడు పేరు తెచ్చుకొని మద్యం సేవించి ఇలా చెడు మార్గంలోకి వెళ్ళి పోతరాజుని నమ్మి ఇన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చి అంత మంచి పేరు సంపాదించుకొని డబ్బులు ఇస్తే పేరు ఏది రాదు. మీరు దాదాపు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టండి, తింపియండి, తాపియండి, డైలీ అదే చేయండి, లేదంటే వచ్చిన 5,000 10,000 ఇస్తాండి పోండి, ఆ 100 దగ్గర ఖర్చు అయ్యేదాకా మీ పేరు గుర్తుపెట్టుకుంటాడు, తర్వాత మర్చిపోతాడు. పేరు అనేది ఒకసారి మంచి పేరు వస్తే దాన్ని నిలుపుకుంటామా చెడగొట్టుకుంటామా? నేనైతే నా పేరునైతే ఇప్పటిదాకా చెడగొట్టుకోలేదు. ఏంటంటే ఎవరైనా చెడగొట్టుగా చూస్తే చెడగొట్టండి అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు, గడిగడికి ఇయ్యాడు కదా. ఇక నేనైతే ఆ తల్లిని నమ్ముకొని ఉన్నా. ఆ తల్లి నన్ను మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంత భారం ఆమెనే. అంటే ఇప్పుడు నన్ను గుర్తించి వీడు ఇంత మంచి కష్టం చేసుకుంటుండు, వీని దగ్గర ఎలాంటి లేదు కమర్షము, వాడు ఏదో చేసుకుంటుండు, వాడు మంచిగా ఉన్నాడు, ఇంటర్వ్యూలు వచ్చినా ఏది వచ్చినా వానికి తోచిన కాడికి, వానికి తెలిసిన కాడికి ఇంటర్వ్యూలు చేసుకుంటుండు, వానికి అయిన సంఘటనలు బాధ రూపంలో చెప్పుకుంటుండు, ఆ పబ్లిక్కి నచ్చుతుంది, వాడిని సపోర్ట్ చేస్తున్నారు, వాడు అలాగా ఎదుగుతుండు. ఇప్పుడు నేను నమ్మిన నా తమ్ముళ్ళు కొంచెంమంది నన్ను ఇప్పటికీ నేను చచ్చేదాకా మోసం అయితే చేయరు. కానీ వాళ్ళకంటే ఎక్కువ నమ్మిన తమ్ముళ్ళని వాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా మోసం చేశారు. అంటే
నా మిత్రులే శత్రువులు. శత్రువులు అయ్యారు. ఆయన ఇక్కడ నేను ఎవ్వరి విషయంలో బాధపడతలేను, నా శత్రువుల వల్లనే నాకు ఈ పేరు వచ్చింది. ఏంటంటే ఇప్పుడు శత్రువు లేకపోతే నేను ఈ స్టేజ్కి రాకపోతుండే. శత్రువు రోజు రోజుకి నన్ను రెచ్చగొట్టి నాలో ఉన్న టాలెంట్ వాడేంతలో వాడే బయట పెట్టి శత్రువు నన్ను ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకెళ్లడం వల్లనే నేను గిట్ట వాళ్ళకి ఆపోజిట్గా మారి స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటా నేను ఎదుగుతున్నా. ఇప్పుడు నా శత్రువు వచ్చి నా మీద చేయేస్తే బాధపడను దాంట్లో. మార్కెట్లో నేనున్న వాల్యూకి వాడు దెబ్బతింటాడు కానీ నేను దెబ్బతిన్నా. ఎందుకంటే నేను నా ప్లేస్లో నేనున్నా, నేను ఎవరి ప్లేస్కి వెళ్ళాను. ఎందుకంటే నాకున్నది నా ఉన్న గిన్నెలోనే నేను తింటా. వేరే గిన్నెలో చేయబెట్టి భూమి పైన చేయబెట్టి నేనైతే తినలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన సామెత ఏంది, సాప ఎంత ఉంది అంతే దూరమే కాలు చాపు, ఎక్కువ చాపితే భూమి మీదకి వస్తుంది అన్నట్టు. నేను ఎంతలో ఉన్నానో అంతే తగ్గే ఉన్నా, నా ప్లేస్లో నేనే ఉన్నా. నేను గాంధీ తాతని అయితే అస్సలు కాదు, ఒక్క చెంప కొడితే ఇంకో చెంప చూపడానికి. కానీ ఒక చెంప కొట్టే లోపల నేను ఖతం చేసి కూర్చుంటా. ఎందుకంటే ఒక్కసారి అనుకున్న నా తల్లిదండ్రుల నా తమ్ముల దగ్గరికి ఎవడైనా శత్రుత్వం తీసుకోవడానికి వస్తే ఒక్కసారి నా వాళ్ళని గిట్ట నేను మర్చిపోయినా లేరు అని మర్చిపోయినా నేను ఏమైనా చేయగలుగుతా. ఎందుకంటే ప్రపంచం అంతా వదిలేసి తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు నా సోదరులు అనుకుని బతికి హ్యాపీగా ఉన్నా. హ్యాపీనెస్ ఫేస్ మీదకి వెళ్ళిపోయిందంటే ఇంకా నా అంత ఉగ్రరూపం దాచిన శత్రువు ఓడి ఉండడు వానంక. ఎందుకంటే ఎన్నో అడ్డంకులు వచ్చి నాకు ఎన్నో దెబ్బలు తలుగుతున్నా ఓడ్చుకుంటున్నా. ఎందుకంటే ఆ దెబ్బ తలిగిన విత్ ఇన్ సెకండ్కి మానకూడదు నా తల్లి కాబట్టి, మానిపోతున్నాయి కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. కానీ అదే దెబ్బ నొప్పి బాగా అవుతుంది అనుకో, లోపల పగ అనేది అట్లా రగులుతుంది నాకు గిట. దానికి నేను ఏం చేయాలనేది అది చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది పోతురాజు గారు గెటప్ వేసుకోవడం తర్వాత ఆఫ్ కెమెరా ఇప్పుడు సివిల్గా ఉన్న తర్వాత దందాలు చేయడం, బెదిరించడం ఇలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఎలాంటి దండాలు అంటే ఇట్లా సెటిల్మెంట్స్ అని అదని ఇలాంటి ఇట్లా ఉంటాయి కదా, అర్థం కాలేదు. ఏం సెటిల్మెంట్ అంటే? ఏమైనా వస్తే ఇప్పుడు సెటిల్మెంట్స్ కానీ ఇప్పుడు దందాలు చేయడం లేకపోతే ఏదైనా చేయడం ఇల్లీగల్ యాక్టివిటీస్ పోతురాజు గెటప్ వేసుకున్నాం ఇప్పుడు వేరే వాళ్ళు ఆ సివిల్లో ఉన్నప్పుడు అలాంటివి చేస్తుంటారు కదన్నా. నేనైతే ఇప్పటిదాకా అలాంటివి అయితే చూడలేదు. పోతురాజేశంలో ఉన్నప్పుడు వాళ్ళ పోతురాజేశం తర్వాత వాళ్ళని ఎవరైతే పట్టించుకోరు. నేననే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొంతమందే పోతరాలను గుర్తించి పోతరాజు వస్తే వాల్యూ ఇవ్వడం, ఆయన కుర్చీ చేయడం, ఆయనకు ఒక ఛాయ్ దాపియడం, ఆయనకు మంచి చెడ్డ చూడడం కొన్ని గుళ్ళ దగ్గరనే జరుగుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఏ పోతరాజుకి బకెట్ నీళ్ళు కూడా ఇయ్యారు, ఇస్తలేరు. నేను కూడా పోతే ఇస్తలేరు. పోతరాజేశం వాల్యూ లేదు కాబట్టి వాళ్ళు బకెట్ నీళ్ళు కూడా ఇస్తలేరు. పోతరాజేశంలో ఉన్నంతసేపు అన్న అని ఫోటోలు దిగుతారు. గుడి దగ్గరికి వెళ్ళి విత్ ఇన్ సెకండ్లో దర్శనం అయిపోగానే ఆడ పైసలు ఇచ్చినోడు కూడా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పండుకుంటాడు. ఏంటంటే రేపు పొద్దున గూగుల్ పే చేస్తా పో, అంతే కదా. అట్లా ఎన్నో యాక్టివిటీస్ జరుగుతాయి. పోతరాజు వాల్యూ లేకుండా గల్లలు పట్టుకుని కొట్టుకోవడం లాంటిది. అవి ఏం చేసినావు బై, తాగినో పోతరాజం వేసినావు, కింద పడిపోయినావు, అక్కడ వండుకున్నావు, ఇక్కడ వండుకున్నావు, నా వాల్యూ లేకుండా పోయింది. నీ వల్ల నా ఊర్లో నా పేరు పోయింది. పోతరాజం అంటారు దాన్ని అని ఆపోజిట్ చేయడం, బకెట్ నీళ్ళు గిడి ఇవ్వకపోవడం, వచ్చినప్పుడు వాల్యూ ఇవ్వకపోవడం, ఫుడ్కి ఇవ్వకపోవడం ప్రిఫరెన్స్, ఏదో ఊర్లో వేసి అక్కడ. ఇప్పుడైతే ఎక్కడైనా షాపులు బంద్ అయిపోతున్నాయి. ఆ టైంలో పోతరాజం అయిపోయాక మేము ఒక పొద్దు ఏదో తినడం లాంటిది, ఆ ఊర్లో అన్నం పెట్టకుండా నీకు బకెట్ నీళ్ళు ఇవ్వకపోతే అయినా కానీ గెటప్ సామాన్ అంతా ఇప్పుకొని హైదరాబాద్కి వచ్చేటప్పుడు నీకు దారిలో ఆకలి వితిమీరిపోతే నువ్వు అక్కడ ఆడి నీ కడుపులో పేగులు అన్ని పుండైపోతే ఒక వాటర్ బాటిల్ దొరుకుతలే, నీకు తిండి దొరకలేకపోతే నువ్వేమని కలకల పెడతావానికి? నోటితోనైతే కలిసి మాట తిడతావు, కానీ కడుపుల పేగులని ఎండబెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు మనుషులకేం తిడతాం, ఏమని తిడతామని? అరే ముండగొడక, మా శరీరాలతో నువ్వు ఈ విన్యాసం చేయించుకొని నీకు మంచి పేరు తెచ్చుకొని మా కడుపు మా పొట్టలోకి ఇంత తిండి పెట్టకుండా మాకు బాధ పెట్టి పంపిస్తున్నావు కదా అని తిట్టుకోడు కూడా పోతాం అంతే. ఇప్పుడు నువ్వు లక్షలు ఇచ్చినా అది ఫైదా లేదు, బుక్కడంత తిండి పెడితేనే ఫైదా. ఇప్పుడు మా దగ్గర పోతురాజులు గిట్ట ఫస్ట్ డబ్బులు ఆశించారు. మా దగ్గర రియల్ గెటప్ పోతురాజులు కడుపుకు ఆలోచన చేస్తారు. నువ్వు అయిపోయినాక కడుపు నిండా తిండి పెట్టు, 20,000 దగ్గర 10,000 తీసుకుంటారు. ఏంటంటే ఫస్ట్ మాకు రెస్పాన్స్ ఈ బకెట్ కాదు, ఒక ఇల్లు ఏర్పాటు చేయి, అక్కడ స్నానం చేయడానికి వాటర్ పెట్టు, మా పోతరాలు ఎంబడొచ్చేట తమ్ముళ్ళకి అన్నం పెట్టు, అయిపోయినాక మాకు ఏమైనా అన్నం పెట్టు, లేదంటే డబ్బులనే ఇచ్చి బయటనైనా తినబెట్టు, లేదంటే మాకు కుదరకపోతే మేము దగ్గరుంటే వెళ్ళిపోతామేమో, కానీ కడుపులో ఎండబెట్టి మా కలకలను తీసుకోవద్దు. అలాంటివి చాలా జరుగుతుంది. ఎంత టైం పడుతుందా అంటే గెటప్ వేసుకుంటూ? ఒక గెటప్ వేయడానికి మాక్సిమం గా ఒక కరెక్ట్ గా పోతరాజుకి అన్ని విధాలుగా ఉంటే ½ అవర్ పడుతుంది. లేదు మేకప్ అవన్నీ చేసుకోవాలంటే 1 అవర్ పడుతుంది. మొత్తం జ్యువెలరీ అంతా హెవీ ఉంటుంది అన్న? జ్యువెలరీ అంటే
కింద కాళ్ళ గజ్జలు పిక్క గజ్జలు నడుము బెల్ట్ చెడ్డి లంగోటి భారీ ఎత్తున ఉంటాయి ఆ సామాన్గిరి. మామూలుగా అవంతా వెయిట్ చేస్తే మనకి దాదాపుగా 3 నుంచి 4 కిలోలు వస్తుంది. 4 కిలోలు వస్తుంటాయి. ఇక పూలదండలు అన్ని అనగా దాదాపుగా ఒక 50 కేజీస్ 60 కేజీస్ దాకా వెయిట్ పడుతుంటది. అది తీసుకొని కొడుతుంటారు. దాని పేరు ఏంటన్నా? చెర్లకోల. ఈరవోల అంటారు, చెర్లకోల అంటారు. ఎందుకు వచ్చిందన్న దానికి? దానికి ఏంటంటే చెడు నివారణ పోవడానికి. ఇప్పుడు పోతరాజు వేషంలో అది ఒక ముఖ్య ఘట్టం. అది పోతరాజు విన్యాసం చేసుకుంటా పోతరాజు చేతిలో చెర్లకోలలు ఉండడం, ఆయన చెడు నివారణ కొట్టడం, మంచిగా వేయడము, ఆశీర్వాదం ఇవ్వడం అలాంటివి చేస్తుంది. అన్న నేను ఇప్పుడు సిచ్యువేషన్ నాకు చూసినా కాబట్టి నేను చెప్తున్నా. పోతరాజు గారు గెటప్ వేసుకున్న తర్వాత కొంతమందికి ఫైనాన్షియల్ పిల్లల్ని ఇవ్వకపోవడం, సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో దీని గురించి జరుగుతుంటాయి. అది ఏంటంటే పోతరాజు గిట నిజ జీవితంలో ఒక భగవంతుని రూపం దాస్తుంది తప్ప అది అనుభవిస్తలేడు. చాలా మంది చాలా ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. పోతరాజులకి పెళ్ళిళ్ళు కాకపోవడం, పోతరాజుకి అమ్మాయిలు ఇవ్వకపోవడము, అలాంటి చాలా మంది చేస్తారు. కొంచెం మంది పోతరాజు వేసినా కానీ ఆయన నమ్మి మంచి చెడ్డ అన్ని ఎంక్వైరీ చేసుకోవడం, పోతరాజు వాళ్ళకి అమ్మాయిలు ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. కానీ పోతరాజంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అమ్మాయిలు ఇవ్వకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం అలాంటివి జరుగుతున్నాయి. కానీ ఆ తల్లిని మేము నమ్ముకున్నాం కాబట్టి కొన్ని జగలలో జరుగుతున్నాయి. ఎస్ అన్న, మీరు జాబ్ని కూడా మానుకొని ఫుల్ టైం ఇంకా దీనికేనా? అంటే ఇప్పుడు బోనాలు వచ్చినప్పుడే మీకు ఇన్కమ్ ఉంటుందా? బోనాలు రానప్పుడే ఇన్కమ్ ఎలా ఉంటుంది? బోనాలు వచ్చినప్పుడు నేను ఆషాఢం నుంచి శ్రావణం దాకా బోనాలు చేసుకుంటా. అయిపోయిన తర్వాత ఊర్లో పొండి బొడ్రాయి పండుగలు, అమ్మవారి ప్రసిద్ధన, ఇంకా హోమాలు, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే చూడడం లాంటిది, ఎవరికైనా దయ్యం పట్టింది, ఇంట్లో బాగాలేదు, షాప్ నడవట్లేదు, అలాంటి పూజలు చేస్తుంటాం. పూజలు చేస్తుంటారా? అంటే ఎలాంటి పూజలు అన్నా? అంటే ఇప్పుడు వాళ్ళకి రెమెడీ అవుతుంటుందా? అంటే ఎలాంటిది? రెమెడీ అయిన వాళ్ళే నా దగ్గరికి ఎక్కువ వస్తుంది. అవును, అది తెలుసు. ఇప్పుడు మనం రెమెడీ మంచిగా చేయకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు మన దగ్గరికి? అవును, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు మంచిగా అయిన తర్వాత వాళ్ళ ఆనందం కొద్దీ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటాను అంతే. ఇది మీరు చెప్తారని చెప్పేసి ఆశించి అడుగుతున్నా. ఒక పోతరాజుకి నార్మల్గా పర్ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు నెలకి అనేది ఆయనకి శాలరీ అనేది ఏముండదు. ఆయన కష్టపడిన దాంట్లో ఆయన కష్ట రూపం ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, దాంట్లో మనం కష్టం చేస్తే చెమట కాడుతుంది, కష్టం చేయకపోయినా చెమట కాడుతుంది. అంటే తిని కూర్చొని వాళ్ళు చాలా మంది ఉంటారు, కష్టపడే వాళ్ళు తక్కువ ఉండే దాంట్లో నేను ఒకని. ఇప్పుడు నా దాదాపుగా నేను మేకప్ తో పోతరాజం వేస్తే 35,000 తీసుకుంటాను. ఈ ఆటోగావ్ అయితే చార్జ్ చేస్తాను, ఒక 70-80 దాకా చార్జ్ చేస్తాను. తెలిసిన వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ తీసుకోవడము. ఇంకా పెద్ద ఈవెంట్ అయితే 1,00,000 పైన తీసుకోవడం, దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ చేయడం, 10 మంది పోతరాలను, 5 మంది పోతరాలను, 20 మంది పోతరాలను వేపియడము, కాస్ట్యూమ్స్ వేపియడము, వాళ్ళకి మేకప్ చాలా ఇంపార్టెంట్, మేకప్ వేపియడము, పసుపు కుంకుమ అంతే ఓల్డ్ స్టైల్ వేయడము, మళ్ళీ పెట్రోల్ ఛార్జెస్ ఎంబడి వచ్చిన తమ్ములను చూసుకోవడం, రీఛార్జ్లు, ఫోను, పెట్రోల్ అన్నీ చూసుకోవడంగా కొద్దిగా మెలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రావణం అయిపోయేదాకా ఇక ఎంత కష్టపడితే అన్ని రూపాయలు మెలుగుతాయి. అంటే దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మీ లైఫ్ స్టైల్ మీద అంటే లైఫ్ టైం 365 రోజులలో ఎక్కడన్నా పోతరాజం వస్తే వేయడం. ఇక శ్రావణం ఆషాఢ మాసం ఒక నెల ముందే పోతరాజం ఆపుకోవడం. బోనాల తర్వాత కూడా మళ్ళీ పోతరాజు అంటే బొడ్రాయి పండుగలు, ఇప్పుడు కొత్తగా బొడ్రాయి పండుగలు, అక్కడ యాటగా పట్టడము, కొన్ని జగలలో అమ్మవారు కూర్చోబెట్టడం లాంటివి చేస్తాం. అంటే ఇప్పుడు మన స్టార్టింగ్ గోల్కొండ కాబట్టి గోల్కొండ తర్వాత మిగతా దాంట్లో భవిష్యత్ చెప్పడం కూడా జరుగుతుంది కొంత అమ్మవారు. సో అప్పుడు మీ పొజిషన్ ఏంటి, ఎలా ఉంటుంది అన్న? బాడీ షవరింగ్ ఎలా ఉంటుంది? బాడీ షవరింగ్ లాంటిది, చూడడం లాంటిది, ఒంట్లో ఏదైనా బాగాలేకపోతే చూపడం లాంటిది చేస్తాను. అంటే మీ బాడీ వెయిట్ అంటే ఆడుతున్నప్పుడు ఓకే, అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అమ్మవారు అంటే పోతలింగడు, అయ్యవారు వచ్చి పోతలింగడు వచ్చి ఒంట్లోకి వచ్చి ఆయన కార్యక్రమం యాటగావు అయినా కానీ గుమ్మడికాయ గావు అని ఆయన చేసుకొని బయటికి వెళ్ళిపోయేదాకా మనుషులలో ఉండను నేను. దాని తర్వాత ఆ పక్కకున్న వాళ్ళు చూపించడం, చెప్పడం లాంటివి చేస్తుంటాను. అప్పుడు చూసినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? నేనేనా ఇలా చేస్తుంది? యాటగావు పట్టడం, గంభీరత్వంగా పట్టడము, యాటను చింపేయడము, రక్తం చిమ్మించడము, ఆ గుమ్మడికాయని పలగొట్టుకొని గావు పట్టడము, ఆ టైంలో నేను ఏం చేస్తున్నా, చేతులు కొరుక్కోవడము, అలాంటివి ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లలకి వాట్ ఈస్ మీ మెసేజ్ ఏమిస్తారు? ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లలకి ఏంటంటే మంచి గెటప్ వేయాలి, మంచిగా పోతరాజం వేయాలి.
అంటే చిల్లరగా చేసుకోవద్దు. రిగ్గులు లాంటివి చిల్లర రిగ్గులు కాకుండా మంచి బ్లాక్ అండ్ వైట్ ఏదైనా మంచి రిగ్గులు పెట్టుకోవడం లాంటిది. మంచిగా గెటప్ రెడీ అయ్యి పోతురాజు అంటే ఇట్లుంటాడు అన్నట్టు గంభీరతంగా చూపెట్టాలి. అమ్మవారి సేవకులం మనము, అమ్మవారి తమ్ముళ్ళం కాబట్టి ఆ తమ్ముళ్ళలాగానే మనం రెడీ అవ్వాలి. రాక్షసులు లేక రెడీ కావద్దు. రాక్షసులమై అమ్మవారి కాళ్ళ దగ్గర తొక్కుడు పోవద్దు. అమ్మవారి పక్కన ఉండి అమ్మవారి సేవలు చేసుకోవాలి తప్ప ఎలాంటి చెడు నివారణకి పోవద్దు. పోతురాలు అనేది భగవంతుడి రూపం కాబట్టి ఆయన పోతురాజు సామాన్ని ప్రతి ఒక్క పోతురాజు గిట్ట మంచిగా పూజలు చేసి ఆయనకు అయిపోయినాక గిట్ట పూజ చేసి భగవంతుని లెక్క భావిస్తే మీరు కోట్లు పడగెత్తుతారు, అన్ని విధాలుగా మంచిగా ఉంటారు. కానీ ఏ పోతురాజైనా పోతురాజేశం వేసే ముందు ఒక గురువుని ఎంచుకొని, గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఒక మంచి పోతురాజుని ఎంచుకొని గురువుని ఎంచుకొని ఆయన ఆధ్వర్యంలో పోతురాజేశం వేయడం, తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవడం చేయడం లాంటిది ఆయనకి ఎల్లకాలంకి మంచిది. సార్ మంచి పాయింట్ సార్. ఇప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అంటారు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. వాళ్ళని కన్విన్స్ చేసి పోతురాజేశం వేయడం, వాళ్ళకి గురువుని తీసుకువెళ్ళి వాళ్ళకి ధైర్యం సపోర్ట్ చేయడం లాంటిది కొంతమంది చేస్తుంటారు. ఎస్ అన్న. ఇప్పుడు కొంతమంది గురువు లేకుండా కూడా చాలా మంది చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటారా ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక తెలియని వాడే కదా ఇలాంటి చిల్లర లెక్కలు చేస్తాడు. అవును, తెలిసి చేస్తాడా? నిష్ట నియమాలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పే బాటలు నడిస్తే కొడుకు బాగుంటాడు. అవును. తల్లిదండ్రులే లేకపోతే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే, తల్లిదండ్రులు లేకపోయినా గురువు మాట వినకపోతే ఆడేమవుతాడు? అవరైతాడు. అవును. ఇటువంటి యాక్టివిటీస్లకే ఎగబడతాడు. మద్యంకి కానీ, నంబర్లకే కానీ, చిల్లరతనం, కొట్టడం, ఆవార లెక్కలు చేయడం, ఇవన్నిట్లకి ఎగబడతాడు. గైడేషన్ వాళ్ళని కరెక్ట్గా ఇస్తే వాడు కరెక్ట్గా మంచిగా అవుతాడు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినావు. ప్రతి ఇయర్ లాగానే ఇయర్ కూడా మీకు సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అండ్ మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఛానల్ గిట నా వీడియోస్ చూసే వాళ్ళందరూ బెల్ ఐకాన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలలో ఏదైనా తప్పు అనిపిస్తే ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు ఆదివారం గోల్కొండ బోనాలు మొదలు కాబోతున్నాయి. తొలి నజర్ బోనం పటేలమ్మ ఆధ్వర్యంలో గోల్కొండ కోటకి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అందరు దర్శనం చేసుకోవాలి, అందరు సుఖ సత్తాలతో చల్లగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మళ్ళీ పుచ్చట మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్.